భూమి మీద ఒక క్రైస్తవుడు చర్చికి ఎందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వారు థియోఫనీ బాడీ పొందుకోవడానికి వెళ్ళాలి. ఏ బాడీ పొందుకోవడండి? థియోఫనీ అనగా వాక్య శరీరమైనది. ఇప్పుడు ఒక నిజమైన క్రైస్తవుడు థియోఫనీ పొందుకోవడానికే చర్చికి వెళ్ళాలి. కానీ విషయం ఏంటంటే భూమి మీద 99% క్రైస్తవులకి థియోఫనీ శరీరం ఉందన్న సంగతి తెలియదండి. దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఇల్లు ఇస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తే నాకు పొలం ఇస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తే నాకు మంచి పెళ్లి చేస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తే నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తే నాకు పాడి పంటలు ఇస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఐశ్వర్యం ఇస్తాడు, ఇలాగా ఆలోచిస్తారు. కానీ దేవుడిని ఏదో అవసరాలు తీర్చుకోవడానికే దేవుడిని ఆశ్రయిస్తారు. కానీ నిజంగా దేవుడు వాటన్నిటిని ఇస్తాడు. కానీ అసలు దేవుడిని ఎందుకు చచ్చిరమ్మంటాడని తీయపనివ్వడానికి. హల్లెలూయా. దేవుడు కోరేది ఏంటంటే బలులు అర్పణలు కోరట్లేదు. కానీ నువ్వు తెచ్చే కానుకలు, నువ్వు తెచ్చే బలులు, నువ్వు తెచ్చే అవన్నీ కూడా దేవుడు కోరుకోవట్లేదు. కానీ దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటంటే నీ హృదయంలో పౌరమును పొందుకోవాలని, నీ హృదయంలో థియోఫనీ పొందుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు కోరుతున్నాడంటే, థియోఫనీ ఎందుకు కోరుతున్నాడంటే, దేవుడు థియోఫనీయే ఎందుకు కోరుకుంటున్నాడంటే దేవుడు నివసించే స్థలమే థియోఫనీ ఉన్నది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గట్టిగా మీ మైండ్లో గట్టిగా ప్రింట్ చేసుకుని సహోదరులారా, దేవుణ్ణి ఈ శరీరంలో ఆహ్వానించవద్దు. దేవుడు ఈ శరీరంలో రాడు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనజాలవు అన్నాడు. అంటే ఈ రక్త మాంసాల్లోనికి దేవుడు రాడు. హల్లెలూయా. చాలా మంది ప్రజలు చెప్తారు, నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, నేను పరిశుద్ధాత్మ పూర్ణయ్యాను, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాలో నుంచి మాట్లాడేస్తున్నాడు, నాకు దర్శనాలు ఇచ్చేస్తున్నాడు, నాకు కళలు ఇచ్చేస్తున్నాడు, నేను దేవుళ్ళలో లీనమైపోయాను, దేవుళ్ళలో ఐక్యమైపోయాను చాలా మంది చెప్తారు. భాషలు మాట్లాడతారు, ప్రవచనాలు చెప్తారు, అన్ని రకాలుగా మాట్లాడతారు. కానీ వాస్తవానికి ఈ శరీరంలోనికి దేవుడు రాడు. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని ఆయన కాదంటాడా? దేవుడు వాక్యాన్ని ఆయన కాదనగలడా? రక్త మాంసంలో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలే ఉన్నాడు. ఇప్పుడు స్వతంత్రించుకోలేనప్పుడు, ఈ రక్త మాంసాల్లో ఆ శక్తి లేనప్పుడు ఈ శరీరంలో దేవుడు ఎలాగొస్తాడు? ఈ యొక్క రక్త మాంసంలో దేవుడు ఎలాగొస్తాడు? దేవుడు రావాలంటే రక్త మాంసాల్లోనికి దేవుడు రాడు, అవకాశమే లేదండి. మరి దేవుడు ఏ శరీరంలోకి వస్తాడు? థియోఫనీ శరీరంలోకి వస్తాడు. దేవుడు థియోఫనీ శరీరంలోకి వస్తాడు కనుక, దేవుడు నివసించే స్థలమే థియోఫనీ కనుక, నీవు దేవుడిని ఆహ్వానించడానికి ముందు థియోఫనీని ఆహ్వానించాలి. హల్లెలూయా. ఎవరిని ఆహ్వానించాలండి? థియోఫనీ ఆహ్వానించాలి. థియోఫనీ పొందుకోకుండా నువ్వు దేవుని పొందుకోలేవు. దేవుడికి నీకు ఎటువంటి సంబంధం లేదు. అందుకే ఈరోజు చాలా మంది దేవుడిని పొందుకున్నాననే భ్రమలో వెళ్ళిపోతారు. కానీ దేవుడు నాలో ఉన్నాడు, నేను ఎప్పటి నుంచో క్రైస్తవుడిని, నేను ఎప్పటి నుంచో క్రైస్తవురాలిని అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళ జీవితాల్లో దేవుని గూర్చిన సాక్ష్యము కానీ, దేవుని గూర్చిన క్రియలు కానీ, దేవుని గూర్చిన జీవితం కానీ వారిలో కనపడనే. ఎందుకు కనపడదు? కనపడదంటే వాళ్ళు దేవుడు నాలో ఉన్నాడనే భ్రమలో ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళు లేడండి. దేవుడు ఉంటే ఖచ్చితంగా దేవుడు చేయవలసిన క్రియలు చేస్తాడండి. హల్లెలూయా. ఏమని చెప్పాడు దేవుడు? ఇప్పుడు చూడండి, తాటికే ఉందండి, తాటి చెట్టునే పాతారు, మీరు తాటి టెంక పాతారు. అది తాటి టెంక మొక్క వచ్చి పెద్దదయింది. ఆ తాటికాయలు కాస్తుందా కాయదండి? ఖచ్చితంగా కాస్తుంది. మామిడి టెంక పాతారండి, ఆ మామిడి టెంక భూమిలోకి వెళ్ళింది, మొక్క వచ్చింది, ఎదిగింది. మామిడికాయలు కాస్తుందా కాయదా? ఖచ్చితంగా కాస్తుంది. మామిడి చెట్టు కనుక ఆ మామిడి యొక్క స్వభావం టెంకలో ఉంది కనుక నువ్వు పాతావు కనుక అది ఖచ్చితంగా చెట్టు అవుతుంది, కాయలు కాస్తుంది. హల్లెలూయా. ప్రతి జంతువు దాని విత్తనాలు ఫలిస్తుంది. ప్రతి చెట్టు దాని విత్తనాలు ఫలిస్తుంది. ప్రతి జీవి దాని విత్తనాలు ప్రత్యుత్పత్తి చేస్తుంది. మరి ప్రతి జీవిలో కూడా దేవుడి క్రమం పెట్టినప్పుడు దేవుడు అయ్యేదిన తోటలో ఆదాముని అవ్వను కూడా సృష్టించి ఏమన్నాడు తెలుసండి? మీరు ఫలించి భూమిని నిండించండి అన్నాడు. హల్లెలూయా. అంటే వీళ్ళు ఫలించి భూమిని నిండించాలి, పిల్లలతో వాళ్ళు కలకలాడాలి. అంటే వారిలో ఏ విత్తనమైతే దేవుడు పెట్టాడో, ఏ జీవమైతే వారిలో ఉన్నదో ఆ విత్తనాన్ని తిరిగి ప్రత్యుత్పత్తి చేసే క్రమాన్ని దేవుడు మనిషిలో పెట్టాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని జీవము గనక, దేవుని యొక్క పరిశుద్ధాత్మ గనక, దేవుడు గనక వారి యొక్క హృదయంలోకి వస్తే, దేవుని యొక్క జీవము గనక వారి హృదయంలోకి వస్తే ఆ యొక్క జీవం ప్రత్యుత్పత్తి అవుతుంది అవుదండి? ఖచ్చితంగా అవుతుంది. దేవుడు లోపల ఉండి దెయ్యం యొక్క క్రియలు ఎలా చేస్తాడండి? దేవుడు లోపల ఉండి దెయ్యం యొక్క క్రియలను ఎలా ఉత్పత్తి చేస్తాడు?
దేవుడు లోపల ఉండి పాపాన్ని ఎలా ప్రత్యుత్పత్తి చేస్తుంది? దేవుడు లోపల ఉండి అబద్ధాన్ని ఏ విధంగా ప్రత్యుత్పత్తి చేస్తుంది? దేవుడు లోపల ఉండి వ్యభిచారాన్ని ఏ విధంగా ప్రత్యుత్పత్తి చేస్తాడు? దేవుడు లోపల ఉండి చెడ్డ క్రియలు ఏ విధంగా వస్తాయి? దేవుడు అన్నాడు బైబిల్లో, ఒక నుయ్యి ఉన్నదనుకోండి, ఆ నూతిలో చప్పనీరు ఉంటే తోడినప్పుడు చప్పనీరు వస్తాయి, ఉప్పనీరు ఉంటే తోడినప్పుడు ఉప్పనీరు వస్తాయి. కానీ ఆ ఒక్క నూతిలో నుంచే ఉప్పనీరు చప్పనీరు వస్తాయండి? రావు కదా. ఒక్క నూతిలో నుంచే ఉప్పనీరు చప్పనీరు రానప్పుడు ఒక నోటిలో నుంచే ఈ నుయ్య, ఈ నోరు నుయ్య, ఈ నుయ్యిలో నుంచే మంచి వస్తుంది, చెడు వస్తుంది. ఎలా రాగలుగుతున్నాయి? నూతిలోనే సాధ్యం కానప్పుడు, నూతిలోనే ఉప్పనీరు తప్పనీరు వచ్చే అవకాశం లేనప్పుడు ఒక నోటిలో నుంచే మంచి చెడు ఏ విధంగా వస్తున్నాయి? మంచి చేసి కాడ మంచా, చెడ్డ చేసి కాడ అబద్ధం చెప్పి కాడ అబద్ధం, నిజం చెప్పి కాడ నిబద్ధం, రెండు ఎలాగొచ్చేస్తున్నాయి నోట్లో నుంచి. భౌతికంగా ఉన్న నూతికే సాధ్యం కావట్లేదు, కానీ ఈ నూతికి సాధ్యమవుతుంది, ఈ నీటికి సాధ్యమవుతుంది. అంటే ఉంటే ఉప్పనీరైనా ఉండాలి, లేకపోతే చప్పనీరైనా ఉండాలి. రెండు ఎలా వస్తున్నాయి అంటే, శరీరంలోనేమో దేవుడి చేత అభిషేకించబడుతున్నాం, ఆత్మలోనేమో దెయ్యం చేత అభిషేకించబడి శరీర క్రియలు శరీరంలో వచ్చేస్తున్నాయి, ఆత్మ క్రియలు ఆత్మలో వచ్చేస్తాయి. హల్లెలూయా. అంటే మీరు పరిపూర్ణంగా దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తులు కాదు అని ఇక్కడ స్పష్టమవుతుంది. చూడండి ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. అధ్యాయము 15 వచ్చిన చూడండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకుని మీ వద్దకు వచ్చురు, కానీ లోపల వారు ఇది చూడండి, ఇక్కడ పైకి ఏమో గొర్రె చర్మం కప్పుకున్నారట, లోన ఎవరున్నారు? ఇది మనుషుల యొక్క నైజం. మనుషుల యొక్క నైజం ఎలా ఉన్నదంటే, పైకి గొర్రెపిల్ల, పైకి క్రైస్తవుడు, పైకి ప్రార్థన, పైకి అన్ని కార్యాలు చక్కగా నీతివంతంగా కనబడతాయి. కానీ లోన ఉన్నది ఎవరో? సోడీలు, చీల్చి చెండాడేస్తుంది, కోపంతో, అసూయతో, ద్వేషంతో, పగతో, కక్షలతో, ఈర్ష్యలతో, భయంకరమైన కార్యాలతో లోపల తోడేలు మనుషులు చీల్చి చెండాడేస్తుంది. పైకి మాత్రం గొర్రెపిల్ల. ప్రార్థన చేసి చివరి నుంచి చివరికి కనపడుతుంది. ఆ చివరి నుంచి చివరికి పరిశుద్ధురాలంటే ఈవిడే అనుకుంటాం, పరిశుద్ధుడు అంటే ఇతనే అనుకుంటాం. కానీ వాస్తవానికి అతను పరిశుద్ధుడు పైకి మాత్రమే, పైన బట్టి లోన దాని శక్తి లేదు. హల్లెలూయా. చదవండి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్టును అంజూర పండ్లను అడుగుతున్నాడు ఆయన. దేవుడు అడుగుతున్నాడు ప్రశ్న. ఇప్పుడు నేను చెప్పాను మీకు, తాటి చెట్టు తాటికలు కాస్తుంది, మామిడి చెట్టు మామిడికాయలు కాస్తుంది, ముండ్ల చెట్టు ఆ ముళ్ళే ఇస్తుంది. కానీ ఆ ముండ్ల పొదల్లో మనం అంజూరపు చెట్టును కోరుకోగలమా? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, యేసుక్రీస్తు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆ ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనా కానీ పల్లేరు చెట్టును అంజూరపు పండ్లైన కోసమా? పల్లేరు చెట్టు ఎలా కాస్తుంది? పల్లేరుకాయలు కాస్తుంది. అది కుచ్చుకున్నదంటే గట్టిగా తెల్లారి జరిగి జ్వరం వచ్చేస్తుంది. హల్లెలూయా. పల్లేరు చెట్టు అంజూర పక్కలు కాస్తుందండి, అంజూర కాయలు కాస్తుందా? ముళ్ళ చెట్లు ద్రాక్షపులు కాస్తుందా? కానీ మనిషి కాస్తున్నాడు. చెట్లకు సాధ్యం కాని పని మనిషి జీవితంలో సాధ్యమవుతుంది. హల్లెలూయా. పైకి మంచోడుగా ఉన్నాడు, చేసేవన్నీ చెడ్డ కార్యాలు. పైకి మంచోడుగా ఉన్నాడు, చేసేవన్నీ చెడ్డ పనులు. పైకి మంచోడుగా ఉన్నాడు, చేసేవన్నీ చెడ్డ పనులు. హల్లెలూయా. ఎంత భయంకరంగా క్రూరత్వంతో మనుషుల యొక్క స్వభావాలు బయటపడతాయంటే వాటి రంగు బయటపడే అటప్పుడు తెలుస్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ముండ్ల చెట్టు, నీలో నుంచి మంచి ఫలాలు ఎలా వస్తాయి? నువ్వు అంజూరపు చెట్లు, పల్లేరు చెట్టు అయ్యండి, నీలో నుంచి అంజూరపు కాయలు కొయ్యగలమా? నువ్వు పాపివై ఉండి పరిశుద్ధులను నటించినంత మాత్రాన పరిశుద్ధమైన క్రియలు నీలో నుంచి వస్తాయా? పరిశుద్ధమైన జీవితం నీలో నుంచి వస్తుందా? పరిశుద్ధమైన మాటలు నీలో నుంచి వస్తాయా? పరిశుద్ధమైన క్రీస్తు యొక్క క్రియలు నీలోకి వస్తాయా అని అడుగుతున్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా.
చేసేయేమో పాపక్రియలు, చేసేయేమో పాపపు కార్యాలు, అబద్ధపు మాటలు, మోసపు క్రియలు. కానీ నువ్వు ప్రార్థించినంత మాత్రాన్న, పాటలు పాడినంత మాత్రాన్న, వాక్యం చదివినంత మాత్రాన్న నీలో నుంచి దేవుడు జీవించే జీవితం వచ్చేస్తుందా అని అడుగుతున్నాడు ఇక్కడ దేవుడు. స్వయంగా దేవుడు అడుగుతున్నాడు ప్రశ్న. ముండ్ల చెట్లో నుంచి మనము ద్రాక్ష పళ్ళు కొయ్యగలమా? కొయ్యగలమండి? నువ్వు ముండ్ల చెట్టు ముండ్లకాయలే ఇస్తుంది. ఆ ముండ్ల పొదల్లో నుంచి ఆ పల్లేరుకాయలు వస్తాయి. నువ్వు పల్లేరు చెట్టుగా ఉన్నంత సేపు కూడా నువ్వు పల్లేరుకాయలే కాస్తావు. నువ్వు ఎప్పుడైతే పల్లేరు చెట్టు నుండి ఒక ద్రాక్ష చెట్టుగా నువ్వు మారావో అప్పుడే నువ్వు ద్రాక్ష పళ్ళు కాస్తావు. హల్లెలూయా. ఒక చెడ్డోడు అయ్యిండి వాడికి ఎన్ని మంచి బుద్ధులు నేర్పిస్తే నేర్చుకుంటాడండి? వాడి స్వభావం కరెక్ట్ కాదు, వాడి స్వభావం పంది స్వభావం. మీరు చూడండి, పందిని పట్టుకెళ్ళి శుభ్రంగా కడిగేసి దానికి ముక్కు మీద బంగారు ఉంగరం పెట్టి శుభ్రంగా సన్నపు నార వస్త్రాలు వేసి సింహాసనంలో కూర్చొని పెట్టారనుకోండి, పందిని కూర్చుంటుంది. అది అలా వదిలి మరుక్షణం బుర్రలో కనపడుతుంది. వదిలిన మరుక్షణం బుర్రలో కనపడుతుంది. ఎందుకు? దాని స్వభావమే పంది స్వభావం. దాని పంది అంటే స్వభావం బుర్ర అంటే ఇస్తుంది దానికి. నువ్వు బిర్యానీ ఎట్టుకెళ్ళి తిన్నది. నువ్వు బిర్యానీ పట్టుకెళ్ళి దగ్గర పెట్టి, అమ్మ ఇందులో నేను అన్ని సరుకులు వేసాను, ఇందులో జీడిపప్పు వేసాను, ఇందులో బఠానీ వేసాను, ఇందులో చికెన్ వేసాను, మటన్ వేసాను, మిక్స్డ్ బిర్యానీ వేసాను, నీకోసం నేను మంచిగా తయారు చేసి అన్ని టేస్ట్లు కలగలిపి పెట్టి ఇందులో పెట్టినమ్మ తినమ్మన్నావు అనుకో, మూతో ఇలా గంట పాడేసి ఎల్లు బుర్రలోకి వెళ్తుంది. ఎందుకని? దానికి బిర్యానీ టేస్ట్ తెలీదు. దానికి బురదంటే ఇష్టం కాబట్టి ఆ బురదలోనే దొరుకుతుంది. అలాగే ఒక భయంకరమైన మూర్ఖత్వంతో నిండిన పాపికి మనము వాక్యపు బుద్ధులు నేర్పించామనుకోండి, ఎంత నేర్పించినా పక్కెట్ నాది కాదు, నాకు సంబంధం లేదు అని చెప్పి దానిని తీసుకోకుండా ఎంతసేపు కూడా ఆ బురదలోనే దొరడానికి ఆ పని ఇష్టపడతాడు తప్ప ఆ వాక్యాన్ని హృదయంలో తీసుకొని నేను గొర్రెలా మారదాము, నేను గొర్రెలా ఉందాము, గొర్రె స్వభావాన్ని పొందుకుందాము అనే ఆశ ఎంత మాత్రము కూడా పందిలోకి రాదు. హల్లెలూయా. ఈరోజు అనేక మంది వాక్యానికి చెవి ఇవ్వలేకపోవడం కారణం ఎందుకు అంటే వారిలో ఉన్న స్వభావం అది. అనేక మంది ఈరోజు వాక్యానికి చెవి ఇవ్వకపోవడం కారణం ఏమిటంటే వారిలో ఉన్న పంది స్వభావం. ఆ స్వభావాన్ని బట్టి ఎంత వాక్యం చెప్పినా వారు అలా తుడిచిపెట్టేస్తారు తప్ప హృదయంలోనికి మాత్రం వాక్యాన్ని తీసుకోలేరు. చదవండమ్మా. అలాగునే మంచి చెట్టు మంచి ఫలాలు ఫలించును, పనికి మాలిన చెట్ల కోసం మాట్లాడతలేదు. ఇక ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? యోహాను అన్నాడు, మారు మనసు పొందకపోతే చెట్ల వేరన గొడ్డలి నాటివేయబడి ఉందన్నాడు. అంటే చెట్లు వేరన గొడ్డలు పెట్టేశాడట. అంటే యోహాను డైరెక్ట్గా కట్టట్టుకొచ్చి ఎక్కడెట్టి మారు మనసు పొందకుండా నరికేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆయన సువార్త అంత భయంకరంగా ఉంది. అందుకే చాలా మంది బిందులు ఎత్తుకుని భయపడిపోరు. యోహాను అంటే భయపడిపోరు. గొడ్లెట్టుని వస్తుంటే మొత్తం పారిపోయేవారు అనమాట. ఆయన గొడ్లే, ఆ కత్తి మాత్రం కట్టమే తెలుసు, అదే నేర్చుకున్నాడు అడవులోని. ఆ అడవులో అదే నేర్చుకున్నాడు. గొడ్లే, ఆ చెట్లు అయ్యే చూశాడు. ఆయనకి ఆకలి ఎత్తే మిడతలు తినడం, ఆకలి ఎత్తే తేనె తినడం, గొడ్లెట్టిన చెట్లు నరుకోవడం అయ్యే తెలుసు యోహానికి. అదే ట్రైనింగ్ అయ్యాడు. పరిశుద్ధాత్మ అయ్యే ట్రైనింగ్ ఇచ్చింది. హల్లెలూయా. సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా చూడనైనా అప్పుడు నేర్చుకుని వచ్చి నా పిల్లలకు చెప్పు అని అప్పుడే దేవుడు. టీవీల ముందుకు వచ్చి అన్ని చూసి నేర్చుకుని వెళ్ళి నా పిల్లలకు చెప్పు అని టీవీలు నేర్పించలేదు, లేకపోతే బైబిల్ ట్రైనింగ్లు నేర్పించలేదు, థియాలజీలు నేర్పించలేదు, బైబిల్ కాలేజీలో తీసుకెళ్లి స్పెషల్ పాఠాలు నేర్పించలేదు. దేవుడు ఏం నేర్పించాడంటే ప్రత్యేకంగా చక్కగా ఆయన ఆ చెట్లు దగ్గర చెట్లను ఎలా పోషించాలో, ఏ విధంగా దాన్ని పరిపక్వం చేయాలో, ఏ విధంగా చెట్లు పరిపక్వం అవుతాయో, ఏ విధంగా నీరు పెట్టాలో, ఏ విధంగా అవి ఎదుగుతాయో, ఆ చక్కగా చెట్లు పోషించే విధానం అంతయు కూడా చక్కగా దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. హల్లెలూయా. ఏ చెట్లయ్యి? ఆత్మ సంబంధమైన చెట్లయ్యి. అవి ఏ వాక్యం చెప్తే బలపడతాయో, అవి ఏ వాక్యం చెప్తే చక్కగా ఎదుగుతాయో, అవి రోగం వస్తే ఏ విధంగా వాటికి ముందు వేయాలో, ఆ చెట్లను ఎలా బలపరచాలో, ఏ విధంగా అవి ఏ కాలంలో వాటర్ వేస్తే చక్కగా ఫలిస్తాయో, ఎలా పుష్పిస్తాయో, ఆ శీతాకాలం వచ్చినప్పుడు చచ్చిపోయినప్పుడు అవి ఏ విధంగా ఆ యొక్క మనసునంతా ఉపయోగించుకుని, జ్ఞానంతా ఉపయోగించుకుని ఆ ఏరులోకి వెళ్ళాలో, ఆ ఆకులన్నీ లోపలికి లాక్కోవాలో, ఆ జీవం అంతా ఎలా పొందుకోవాలో, ఆ మట్టిలో ఉన్న జీవము, ఆకుల్లో ఉన్న జీవము ఆ చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా లాక్కోవాలో చక్కగా ఆ చెట్లన్నింటినీ నేర్పిస్తున్నాడు. హల్లెలూయా.
దేవుని నామమున మహిమ కలుగును గాక. నిజమైన దేవుని కుమారుడు అలాగే దేవుని కుమార్తెలకు అలాగే నేర్పిస్తాడు. హల్లెలూయా. ఆ స్థితిగతులు బాగలేనప్పుడు, వాళ్ళ పరిస్థితులు బాగలేనప్పుడు, వాళ్ళ ఆరోగ్యంగా అనారోగ్యంగా పడిపోయినప్పుడు, కుటుంబ దాంపత్య జీవితాల్లో పతనం చేసుకున్నప్పుడు, వారి జీవితాలు నాశనం అయిపోయినప్పుడు వాళ్ళు ఏ విధంగా బాగు చేసుకోవాలో, ఏ విధంగా వాక్యం దగ్గరికి వెళ్ళాలో, ఏ విధంగా పాపాలు ఒప్పుకోవాలో, ఏ విధంగా కుటుంబాలు కట్టుకోవాలో, ఏ విధంగా జీవితాలు కట్టుకోవాలో చక్కగా అవన్నీ కూడా నిజమైన దేవుని కుమారుడు దేవుని పిల్లలు అలా నడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుందంట, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తుందంట. అందుకే ఖచ్చితంగా దేవుడు ఏమంటున్నాడు అక్కడ చూడండి, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిను. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. దేని వల్ల తెలుసుకుంటారండి? ఫలములు అంటే క్రియలు అంటారు. ఏంటండి? క్రియలు అంటే వారు చేసే క్రియలు బట్టి, వారు చేసే పనులు బట్టి, వారు మాట్లాడే మాటను బట్టి, వారి జీవన విధానాన్ని బట్టి వారు ఏమై ఉన్నారో చెప్తామన్నమాట. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసావో అన్నది లెక్కలోకి రాదండి. ఎంత వాక్యం చదివావో అన్న లెక్కలోకి రాదు. ఎంత భక్తిపరుడిగా ఉన్నావో అన్న లెక్కలోకి రాదు. ఎంత మంచి జ్ఞానాన్ని వల్లిస్తున్నావు అన్నది లెక్కలోకి రాదు. ఎంత మంచిగా నీతిపరుడిగా ఉన్నావో, లేకపోతే ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు మాటలన్నీ లెక్కలోకి రావు. ఏం లెక్కలోకి వస్తాయంటే నువ్వు చేసే క్రియలు. ఏంటండి? నువ్వు చేసే పనులు. వాక్యం చెప్తా ఉండి పాపం చేస్తా ఉన్నావు అనుకో, వాక్యం మాట్లాడుతూ ఉండి పాపం చేస్తున్నావు అనుకో, వాక్యం మాట్లాడుతూ ఉండి ప్రార్థన చేస్తా ఉండి పాపం చేస్తున్నావు అనుకో, దాన్ని ఏమంటారు? యేసుక్రీస్తు అందుకే అంటాడు, మంచి చెట్టు మంచి ఫలాలు ఫలింపనేరదు. అంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ క్రియలు నీలో నుంచి బయటికి ఖచ్చితంగా వస్తాయి. అంటే నువ్వు దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పుకుంటూ నువ్వు పాపం చేస్తున్నావు అంటే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకరు ఉండరు. నువ్వు దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పుకుంటూ దేవుని క్రియలు నీ జీవితంలోకి రాకుండా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీవు దేవుణ్ణే దూషిస్తున్నావు అన్నాడు దేవుడు. హల్లెలూయా. దానినే దేవదూషణ అన్నాడు. ఏంటండి అది? దేవదూషణ చేయడం అంటే ఏంటి అర్థం అంటే మన జీవితంలో క్రీస్తును పొందుకోకుండా పరిశుద్ధాత్మ నాలో ఉందని క్రైస్తవుని చెప్పుకుంటూ మనం తిరగడమే దేవదూషణ. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధుల్లా జీవించడం అసంభవం. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుని జాలవు. అయితే దేవుని రాజ్యం ఏంటి? మరి దేవుని రాజ్యం ఏంటది? దేవుని రాజ్యం ఏమిటంటే పరిశుద్ధాత్మయే దేవుని రాజ్యమై ఉన్నది. లోకాసు వార్తలో దేవుడు చెప్తున్నాడు, దేవుని రాజ్యం ఏమిటంటే పరిశుద్ధాత్మ అన్నది. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి ముందుగా నీవేం చేయాలండి? ఏం చేయాలి? పని పొందుకోవాలి, వాక్య శరీరం పొందుకోవాలి. వాక్య శరీరము పొందుకుంటేనే పరిశుద్ధాత్మ, పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ నీలోకి వస్తారు. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు అంటున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా ఏం చేస్తాడండి? దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? చాలా మంది అనుకుంటారు ప్రేమ అంటే ఏమిటంటే కూరటికి ఇవ్వడం, ప్రేమ అంటే మంచి బట్టలు కొనడం, లేకపోతే మంచి చీర కొనడం, ప్రేమ అంటే వాళ్ళకి ఇష్టమైంది ఏదో ఇవ్వడం. ఆ ఇవ్వడం ద్వారా ఏం చేస్తారంటే ప్రేమను తెలియజేస్తారు. అది ఒక భాగం. ప్రేమను తెలియజేయడం అంటే ఒక భాగం ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన ఏదైతే ఇష్టమని కోరుకుంటున్నారో వాళ్ళకి అది ఇస్తారు. చాలా మంది వాళ్ళ ప్రేమని కొద్దిపాటి ప్రేమని వాళ్ళ పంచుకుంటారు. కానీ ప్రేమ అంటే అది కాదండి. వాస్తవంగా ప్రేమ అంటే అది కాదు. ప్రేమ అంటే మాటను వినడం. ఏంటంటే అది దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్తున్న మాట గైకొండం, వినడం. భార్య భర్తను ప్రేమిస్తున్నది అర్థం ఏంటి? నేను భర్తని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నానని చెప్పడానికి అర్థం ఏంటంటే భర్త చెప్పిన మాటను జపదాటకుండా భార్య వింటది.
హల్లెలూయా. భర్త ఒకటి చెప్తే భార్య ఇంకోటి చెప్తుంది అనుకోండి, దాని ప్రేమ అంటారా? దాని ప్రేమ అనరు. భర్త ఇంకోటి మాట్లాడుతుంటే ఈవిడ ఇంకొకటి చెప్తుంది అనుకోండి, ఆమె స్వరం అతడి స్వరం ఒకటిగా లేదనుకోండి, అక్కడ ప్రేమ లేదు. అంటే అతని ఆలోచన వేరేగా ఉంటుంది, ఆవిడ ఆలోచన వేరేగా ఉంటుంది, ఆవిడ సంకల్పం వేరేగా ఉంటుంది, అతడి సంకల్పం వేరేగా ఉంటుంది. అంటే రెండు తలంపుల మధ్యలో కుటుంబం కొట్టుమిట్లాడిపోతూ ఉంటుంది. భర్త మాట భార్య కలవదు, భార్య మాట భర్త కలవదు. హల్లెలూయా. అంటే కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, ఒకరికొకరు పడదు, ఒకరికొకరు చాలా భయంకరమైన నరకం, పాతాళమంతా ఆ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళని చూసి పిల్లలు చెడిపోతూ ఉంటారు. ఎలా సరిగా లేరు, మేమెందుకు సరిగా ఉండాలి అని చెప్పి వాళ్ళు సొంత డెసిషన్ వాళ్ళు తీసేసుకుంటారు. క్రమం ఏంటంటే